పోతిరెడ్డిపల్లి లో మున్సిపాలిటీ వార్డు నంబర్ 2లో మా మా భార్య అలివేని రాజశేఖర్ రెడ్డి అని మేము ఇద్దరము మా భార్యను పోటీ చేయించిన బీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా ఆమెను పోటీలో బరిలో దించినాము. కాబట్టి పోతిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, మేము పోయిన సంవత్సరం కూడా నిలబడి మాకు ప్రజలు ఆశీర్వదించలేదు. దయచేసి ఈసారైనా మాకు ఆశీర్వదించి ఓటేసి మరి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఖచ్చితంగా మేము మా సాధ్యమైనంత వరకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ప్రజల నుండి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఈసారి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా సీఎం కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడు. ఇప్పుడు ఇంతవరకు కూడా మేమే ఉన్న పథకాలలో కూడా అన్నీ మేము చేసినవి ఉన్నాయి. ప్రతి ఊళ్ళో ఇంటింటికి పొద్దుటిపల్లి మొత్తంలో ఫస్ట్ వార్డు కానీ సెకండ్ వార్డు కానీ ఇంటింటికి నల్లాలు చేపించినాము. కేసీఆర్ నీళ్ళు వచ్చినాయి ఇంటింటికి, ప్రతి ఇంటికి నల్లాలు చేసినాము, ప్రతి ఇంటికి సీసీ రోడ్డు చేసినాము, డ్రైనేజీలు చేసినాము, లైట్స్ కానీ అవి కానీ అందరికి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సహకారంతో అప్పుడు సర్పంచ్ చేసినాము. మొన్నసారి కౌన్సిలర్కి గెలవాడి ఓడిపోవడం జరిగింది. ఈసారి దయచేసి మళ్ళీ అటువంటి పరిస్థితి రాకుండా మాకు ఆశీర్వాదించండి. కారు గుర్తుకు భారీ మేడతో ఓటేసి గెలిపించండి. మీకు ఎల్లవేళలా ఏ రాత్రి కానీ ఎప్పుడు వచ్చినా మేము అందుబాటులో ఉంటాము. రాబోయే రోజుల్లో ఈ ఒక్కసారి ఆలోచన చేసి మళ్ళీ 5 ఏళ్ళు బాధపడకుండా కారు గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా కారుకు భారీ మేడ గెలిపించండి. ఇంతవరకు చేసిన పనులలో రేవంత్ రెడ్డి గారు 420 హామీలు ఇచ్చిండు. మీకు మాకన్నా ఎక్క మీకే తెలుసు ఎన్ని హామీలు ఇచ్చిండు, ఎన్ని అబద్ధాలు చెప్పిండో. కేసీఆర్ అట్లా చెప్పలేడు. ఆయన చేసిండు, చెప్పని కూడా చాలా చేసిండు. ఆయన రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఇవన్నీ నేను ముందు మేనిఫెస్టోలో పెట్టలేడు. ఆయన ఆలోచనతోని ప్రజలకు ఏమైతే అందుబాటులో పేద ప్రజలు ఎట్లా బాగుపడతారు అనే ఉద్దేశంతో అన్ని పథకాలు ఆలోచన చేసి రైతులకు చాలా ఇబ్బంది ఉంది అని ఎంతో కష్టపడి అందరి రైతులకు సహకారంగా రైతు బంధు అనేది భారతదేశంలోనే మొట్టమొదటిసారి పెట్టిందంటే కేసీఆర్ పుణ్యమే. ఎవ్వరు చేయలే. రైతుల గురించి ఆలోచన చేసిన వ్యక్తులు ఎవ్వరు లేరు. మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయినా కూడా మన రైతుల గురించి పట్టించుకునే నాతుడే లేడు. ఎవరైనా పాము గారిచో కరెంటు వచ్చో చచ్చిపోతే ఆపద్ బంధు కింద 50,000 ఇస్తే అది 10 సార్లు 20 సార్లు ఆఫీసులు తిరిగితే వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలేవు. ఇప్పుడు 50-60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి వ్యక్తి రైతు ఒక గుంట భూమి ఉన్నా సరే 5 లక్షల బీమా చేసిండు కేసీఆర్. ప్రతి కుటుంబము ఆయన చనిపోతే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబము బాధారూపాలు పడకూడదని చెప్పి ఆయన 5 లక్షలు ఎవ్వరి పైరవ లేకుండా, ఎవరి దళారీల చేతులకు పోకుండా సొంతంగా వాళ్ళ భార్య పిల్లలకు అందరికీ చేసిండు. ఆయన అటువంటి పనులు చేసిండు. ఆయన చేసిన పథకాలే ఉన్నాయి ఇప్పటి వరకు. ఆయన చేసిన పథకాలు తప్ప కొత్తది ఒకటి లేదు. ఒక బస్సు ఫ్రీ పెట్టిండు, అది ఆడపిల్లలు కొట్లాడుకునికే సరిపోయినరు. అది పేద ప్రజలకు అందుబాటులో లేనే లేదు. అది ఉన్న వాళ్ళకే సహాయపెడుతుంది కానీ పేదలకు అసలు అది అందుబాటులో లేదు. వీళ్ళు రోజు పని ఇడిచిపెట్టి బస్సులో తిరిగితే వీళ్ళకు అసలు వాళ్ళు ఎట్లా బతుకుతారు? బస్ సెంటర్ పోతే ఫ్రీ బస్ అని చెప్పి తిరగడానికి పోతే వీళ్ళకు వెళ్తుందా? సంసారాలు వెళ్ళాయి కదా. కాకపోతే అవన్నీ 400 హామీలో ఒక బస్సు ఒక్కటే అమలు చేసిండు. అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. రైతు బంధు కేసీఆర్ 2 పంటలకే ఇస్తున్నాడు, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. అవతాతకు పెంచి తాతకు ఒక్కరికి ఇస్తున్నాడు, నేను అవతాతకి ఇస్తా అన్నాడు. ప్రతి ఇంట్లో 18 సంవత్సరాలు దాటిన మహిళలకు 2500 ఇస్తున్నాడు. ఏది ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. కేసీఆర్ ఇచ్చిన 2000 మాత్రమే వస్తున్నాయి. రేషన్ కార్డులు అప్పుడు కూడా కొన్ని వచ్చినాయి, ఇప్పుడు కూడా పాతగా అప్లై చేసుకునే వచ్చినాయి, కొత్తగా అప్లై చేసుకున్నాయి. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే అప్లై చేసినవి వచ్చినాయి, కొత్తగా ఏం లేదు. మా ఊరికి అంతా కొడితే 40-45 వచ్చినాయి అంతే, 2 వార్డులకు కలిసి అవే వచ్చినాయి. ఏం అంత 6 గ్యారెంటీలో ఏం అమలు అయినాయి? ఒక ఉచిత బస్సు ఒకటే అమలు అయింది. ఏమైంది మీకు తెలియదు. మీకు కూడా మీడియాలకు మాకని ఎక్కడ తెలుస్తుంది కదా. ఏముంది? 6 గ్యారెంటీల్లో అన్నీ అడుగుపట్టిపోయినాయి. 6 గ్యారెంటీలు చేస్తామన్నారు, ఏం చేయలే. అప్పుడే ఉన్నాయి ఉచిత కరెంట్, అప్పటిదే ఉంది. 24 గంటల కరెంట్ ఉంది, అదే కరెంట్ కంటిన్యూ అవుతుంది. రుణమాఫీ మా వార్డులో
సమస్యలు ఉన్నాయి, మస్తున్నాయి. ఇప్పటికి చేసినాం కొన్ని, మస్తు ఉన్న కాడికి సాధ్యమైనంత వరకు చేసినాము. సెకండ్ వార్డులో తిమ్మాయపల్లి నుండి గుండ్లపల్లి వరకు సీసీ రోడ్ వేయించినాము. ఆ చెరువు కట్టకు ఇప్పుడు నడవనికి రాకుండా చెరువు కట్ట వేయించినాము. చెరువు కట్ట వెడల్పు చేసి కట్ట చేయించిన. స్కూల్ బిల్డింగ్ కట్టించినాము. వాటర్ ట్యాంక్ కట్టించిన గుండ్లపల్లిలో. డ్రైనేజీలు సీసీ రోడ్లు చేపించినాం. ఆడ లైట్స్, అది రోజు జరిగే ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి, వాటర్ అవన్నీ ఇంటింటికి నల్ల చేపించిన. చేసిన కాడికి నా చేతన కాడికి అభివృద్ధి చేసిన. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆశీర్వాదించి మంచిగా భారీ మేరతో గెలిపిస్తే మళ్ళీ సాధ్యమైనందుకు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు తీరుస్తా. ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం కేసీఆర్దే. ఖచ్చితంగా కారు గుర్తు కోటేసి గెలిపించాలని గ్రామ ప్రజల్ని కోరుకుంటున్నా. అలవిని, నేను కోస్గి మున్సిపాలిటీ 2వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను, బీఆర్ఎస్ పార్టీ నుంచి. మేము రేవంత్ రెడ్డి గెలిచి 6 గ్యారంటీలు అని చెప్పిండు, కానీ ఏది అమలు చేయలేడు. రైతు బంధు ఇస్తాను, రైతు బంధు కూడా వేయలేడు ఇంతవరకు. అందరికీ రుణమాఫీలు కూడా కాలేవు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నీ మంచిగానే జరిగినాయి. ఇంకా ఊర్లో కూడా సమస్యలు ఉన్నాయి. రోడ్లు, సీసీ రోడ్లు అవసరం ఉన్నాయి, ఊర్లకు డ్రైనేజీలు అవసరం ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి పథకం కూడా తులం బంగారం ఇస్తాడు, ఏవి ఇవ్వలేడు. ఇంకా పింఛన్లు కూడా పాతవే ఇస్తున్నాయి, కొత్తవి ఏం లేవు. చాలామందికి పింఛన్లు ఉన్నాయి. నన్ను గెలిపిస్తే నేను ఊర్లో ఉన్న సమస్యలన్నీ తీరుస్తాను. మా ఊరికి డాంబర్ రోడ్ వచ్చింది, చాలా ఇబ్బంది ఉండే. కోస్గి ఓనికి చాలా ఇబ్బంది ఉండే మాకు, ఆటోలకు కానీ బండ్లకు కానీ. కేసీఆర్ ప్రభుత్వంలో మా ఊరికి డాంబర్ రోడ్ అయింది, అది చాలా మంచి పని అయింది. సీసీ రోడ్లు కూడా చాలా వేయించినాం, ఎస్సీ కాలనీలో అక్కడ ఇక్కడ చాలా వేయించినాం, నేనే వేయించిన మేము సర్పంచ్ ఉన్నప్పుడు కూడా. ఇంటింటికి కేసీఆర్ నల్లలు వేయించినాము. నల్లలది కూడా చాలా నీళ్ళ చాలా ఇబ్బంది ఉండే, లైట్లు కూడా లేకుండే. లైట్లు, మంచినీళ్ళు చాలా సాధ్యమైనంత వరకు మంచిగా చేసినాం. మొత్తం కేసీఆర్ ప్రభుత్వంలో చాలా మంచి పనులు చేసినాము. ఊరు మంచిగా చేసినాము, ఊరు ఇట్లా లేకుండే అప్పుడు. ఇప్పుడు చాలా మంచిగా చేసినాము. ఇప్పుడు నన్ను గెలిపిస్తే, బాజీ మెజారిటీతో గెలిపిస్తే ఇంకా ఇంకా మంచి పనులు చేస్తామని చెప్తున్నాను.